మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గారు. జై శ్రీమన్నారాయణ. సో నవంబర్ మాసం విశేషంగా తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమన్నా ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా వరిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి ఏమన్నా? తులారాశి అనగానే మనకి నవంబర్ మాసం తులారాశి అనగానే ఎట్లా ఉంటుందంటే మనకి వెండర్ సీజన్ మొదలయ్యేసి శీతాకాలం వచ్చేసి మనకి నవంబర్ మాసంలో కొంత ప్రకృతికి దగ్గరగా ఉంటూ, ఇప్పుడు సపోజ్ మనకి దగ్గర చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ కానీ మనకి ఊటీ లాంటి ప్లేసెస్, కాశ్మీర్ లాంటి ప్లేసెస్కి వెళ్తే, కాశ్మీర్ అంటే రెండు గుర్తొస్తాయి, ఉగ్రవాదులు ఒకటని. అట్లాంటి కాశ్మీర్ కాదు, ప్రకృతిని ప్రేమించేవారు వెళ్తారు కదా, అట్లా కాశ్మీర్కి వెళ్ళేదానికి వాతావరణం ఎలా ఉంటుంది, ఎలాంటి వారికైనా నచ్చుతుంది. అలానే తులారాశికి కొన్ని నెలలు కలిసి వస్తుంది. నెలలు అంటే బారుకు వచ్చే నెలలు కాదు, ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశికి కలిసి వస్తుంది. దాంట్లో తులారాశికి ఫిబ్రవరి, ఆగస్టు, జూలై, అందులో నవంబర్, సంవత్సరం మొత్తంలో ఈ 4 మాసాలు తులారాశికి కలిసి వస్తుంది. దానిట్లో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా స్వస్థానంలో శుక్రుడు ఉండటం, శుక్రుడికి అధిపతి అయినటువంటి తులారాశికి శుక్రుడు ఉన్నాడు, అక్కడ ఒకటి. రెండోది అధిపతి స్థానంలో ఉన్నాడు, అదొకటి. రెండోది రెండో స్థానంలో కుజుడితో పాటు ఉన్నటువంటి బుధుడు. ఇక వీరి అదృష్టము నవంబర్ మాసానికి తగ్గట్టుగా మాసము అదృష్టం, రాశికి తగ్గట్టుగా శుక్రుడు అక్కడే ఉన్నాడు, దానికి తగ్గట్టుగా ఈ మాసంలో రవి కూడా అక్కడికే వస్తాడు. రవి శుక్రుడు కలయిక అంటే శుక్రుడు మోఢ్యమైనప్పటికీ కూడా వీరికి కలిసి వస్తుంది. రవి ఎక్కడ ఉంటే అక్కడ మోఢ్యం వస్తుంది. కానీ రవి శుక్రుడు మోఢ్యమైనప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క శుభదృష్టి అనేది ఈ యొక్క తులారాశి మీద ఉండడము, రెండో స్థానంలోనే కుజుడితో కూడినటువంటి బుధుడు ఉండడం వలన వీరికి అసలు ఎన్నడూ ఎరగనటువంటి అదృష్టం. వీరు ఎప్పుడు కళల్లోనే కంటారు, వీళ్ళలో కనలేరు. ఆ కళకు కూడా నిజమైనటువంటి అదృష్టం ఈ తులారాశి వారికి కనబడుతుంది. ఎప్పుడో ఎవరో ఏదో టచ్ చేసినందుకో, చూసినందుకు కొట్లాడటమో, కోప్పటమో, లేకపోతే గొడవ పెట్టుకోవటమో, మనకున్నటువంటి ఆస్తి సంపదలన్నీ కూడా మనం చేజార్చుకుని వారికి ఇవ్వటమో జరిగేటువంటి తులారాశిలో అందరూ బాగుంటే చాలు, అందులో నేను ఉంటానని చెప్పి చూసుకొని ప్రతి ఒక్కరూ నా సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, బంధువులకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా బాగున్నారా 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 అనుకుంటూ వీరికి ఉన్నటువంటి మొత్తం కూడా దాన ధర్మం చేసేసి అందరూ బాగుంటే చాలు అనుకుని వెళ్ళిపోయేటువంటి పర్సన్ కూడా, అంటే 2 జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోతారు చూసారా, అట్లాంటి తులారాశి వారికి కూడా ఈ మాసంలో కలిసి వస్తుంది. తులారాశి వారికి ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా ఏదైనా సరే అవసరం ఉంది అంటే తులారాశి వారు మొట్టమొదటిగా గుర్తొస్తారు. వారి దగ్గర లేకపోయినా ఏదో విధంగా సహాయం చేస్తారు కాబట్టి వారి అవసరాలు ఇచ్చా. కానీ ఈ తులారాశి వారి దగ్గర సహాయం పొందిన వారు మళ్ళీ వీరి జోలికి కానీ వీరి దగ్గరికి కానీ ఎలా ఉన్నారని పలకరీరు, వారి అవసరం తీర్చుకొని వెళ్ళిపోతారు. అలాంటి వారు తులారాశి వారు కూడా బాధపడరు, పోన్లే వారు బాగున్నారు చాలే అనుకుంటారు. ఎవరు తులారాశి వారు శత్రువుని పెట్టుకోరు, వారికే శత్రువులు అవుతారు. వీరి దగ్గర తిని వీరికే శత్రువులు అవుతారు, కానీ వీరు శత్రుత్వం పెంచుకోరు. ఎవరినైనా ఆరాధిస్తారు, ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఎవరినైనా చంపి చేర్చుకుంటారు. వీరు అంత గుణాలు ఉన్నటువంటి తులారాశి వారికి రానున్నటువంటి కాలంలో చాలా బాగుండబోతుంది. కానీ ఇప్పుడు మనకి నవంబర్ మాసం 2025 సంవత్సరంలో వీరికి ఖచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు. గ్రహస్థితులు అన్నీ కూడా వారికి అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇక గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావటం, ఈ యొక్క మనకి ఈ ఒక్కరంలో ఉన్నటువంటి గురువు, అలానే మీనరాశిలో ఉన్నటువంటి శని కూడా అది తను స్ట్రేట్గా రావడం అనేది నవంబర్ 23వ తారీఖు తర్వాత జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు అనేది తులారాశి వారికి వస్తున్నాయి అని చెప్పవచ్చు. దీని వలన వారికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే, జాబు, ముఖ్యంగా నిరుద్యోగులకైతే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నవంబర్ చివరాఖరికల్లా సరే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఎలాంటి జాబ్ అయినా సరే వారి చెంతకే చేరుతుంది. రెండోది విదేశీ ప్రయాణం. ఖచ్చితంగా విదేశాల్లో ఎవరైనా ఉండి వారి వద్దకు వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, చదువుకోవాలి, యూనివర్సిటీ సీట్ రావాలి, ఇంకేమైనా విదేశాల ప్రయత్నాలు ఉండాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలి అనుకుంటే కూడా ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం. అందులోనూ మరొకటి ఉంది, అదృష్టం. ఈ తులారాశి వారికి అదృష్ట శాస్తు శుక్రుడి దశాంత దశ ఉంది, లేదు రవి దశాంత దశ ఉంది, బుధ దశాంత దశ ఉంది,
కేతు దశ అంతర్దశ ఉంది అంటే ఇక వారికి ఎవ్వరికి దొరకరు. ఇక వారి అదృష్టం ఎలా అంటే ఎందులో చేపెడితే అందులో బంగారం, మట్టిని పట్టుకుంటే బంగారం అయిపోద్ది. బీడు భూముల్లో కాలు పెడితే పంట భూములు అయిపోతాయి. ఏదైనా సరే రియల్ ఎస్టేట్లో వ్యవహారం చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వీరు కొనేటప్పుడు 10 రూపాయలు అనేది అమ్మేటప్పుడు 100 రూపాయలు అయిపోద్ది. వీరి చేతి అదృష్టం అది. వాళ్ళు అనుకుంటారు అనవసరంగా ఈయనకు అమ్మామి నేను అనుకుంటారు అనమాట. అంత అదృష్టం వస్తుంది. అలానే వేరే ఏదన్నా వ్యాపార సమస్యలు రియల్ ఎస్టేటే కాదు వేరే ఏ రంగంలోకి వెళ్ళినా కూడా బాగుంటుంది. ముఖ్యంగా వీరికి ఈ యొక్క మెడికల్ షాప్స్ కానీ డాక్టర్స్కి కానీ డిగ్నోస్టిక్స్ కానీ ఇలాంటి వాటిలో వీరికి అదృష్టం బాగుంది. ప్రకృతి సంబంధించినటువంటి వైద్యాలు కూడా వీరికి బాగుంటుంది. అలానే మార్కెటింగ్ రంగాల వారికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అట్రాక్షన్ అయ్యే ఫేసెస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇట్టే అట్రాక్ట్ చేయగలుగుతారు. మార్కెటింగ్ రంగాలు బాగుంది వీరికి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు బాగుంటుంది. అలానే వీరికి ఇన్ని రంగాల్లో అదృష్టం ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా అవి కూడా వీరు అడగకుండా డబ్బులు వస్తాయి. అదృష్టం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. అష్టదిబ్బందులు ఎలా ఉందో అదృష్టం కూడా అలా ఉండాలి. అలాంటి అదృష్టం తులారాశి వరకు ఉంటుంది. అలానే పెళ్ళయి భార్యాభర్తలు విడిపోయినా ఖచ్చితంగా తులారాశి వారు ప్రయత్నం చేస్తే కలుస్తారు. పిల్లలు విడిపోయినా కలుస్తారు. పిల్లలు దూరమైనా కలుస్తారు. దూరం అంటే ఉంటే ఎక్కడైనా కలుస్తారు. అలానే పెద్దవారు మాట వినకపోయి పెద్దవారు పట్టించుకోపోయి పెద్దవారు ఇది ఉంది కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ ఒక నవంబర్ మాసంలో పుట్టినవారు కానీ ఎవరైనా ఉంటే కనుక వారు తులారాశి కింద పుట్టినట్టయితే కనుక ఇక వారికి అదృష్టం ఎలా ఉంటుందంటే వీరు అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే కాదు ఎవరు పుట్టినా కూడా తులారాశిలో వచ్చేలా గనక ఈ మాసంలో పుట్టినట్టయితే నవంబర్ మాసంలో పుట్టి తులారాశి వారైతే వారి అదృష్టం ఉంటుందండి. ఖచ్చితంగా వారి నుంచి ఆ ఇంట్లో వాళ్ళు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతారు. వారికి జమీందారీ ఫ్యామిలీ అంటారు కదా, మన పురాతనంలో మన పూర్వకాలంలో జమీందారీస్ అని ఉండేవారు ఊళ్ళల్లో. ఈ జమీందారీ ఫ్యామిలీ ఎలా అయితే ఉండేవారో అదే విధంగా వీరు అద్దాల మేడలో నుంచి వచ్చినటువంటి ఓ చిలక దానికి జమీందారీ ఒక వారసత్వం ఎలా ఉంటుందో ఆ రకంగా పై స్థానానికి ఉంటారు. అయితే మనకి ఒకటి ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు, మరి ఇన్ని చెప్తున్నారు కానీ మా దాంట్లో ఎందుకు జరగట్లేదు? మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు, మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది, కానీ మా జీవితంలో ఇలాంటి జరగట్లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది. ఈ డౌట్కి ఏంటంటే ఒకటి జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు, గురువు తప్పు కాదు. మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతూ ఉండేటువంటి వారు మన శత్రువులను చెప్పుతూనే ఉన్నాం కదా, వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో రందితో సిగ్గుతో లేకపోతే భయభ్రాంతులు అయిపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి అని ఏదైనా క్రియ చేయించవచ్చు. ఈ రోజుల్లో గురువులు కూడా ఎక్కువైపోయినారు, చేసేవాళ్ళు ఎక్కువైనారు, తీసేవాళ్ళు లేరు. అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణం, భార్యభర్తలు అవ్వకుండా పిల్లలు పుట్టకుండా అసలు పెళ్ళి అవ్వకుండా జీవితం ఎదగకుండా జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు. ఇది మాత్రం తెలుసుకోవాలి. ఇది జాతకంలో ఉండదు. ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది. ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది, దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది. లేదు గురుగారు మరి ఇంత చక్కగా చెప్పారు, మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా? మనకి దానికి సిద్ధంగానే ఉన్నాం. మనం అంతా కూడా చేసేవాళ్ళం కదా, తీసేవాళ్ళం. కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి, అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు. మనం ఆర్థికంగా నష్టపోతున్నాం, జాతక సమస్య కాదు. మనం మోసపోయాం, జాతక సమస్య కాదు. నిద్రపట్టట్లా, ఆందోళన ఉన్నాం, చిరాకు, ఫైనాన్షియల్ సమస్య, ఏ పంచాయతీని ముందుకెళ్ళట్లా, భార్య దూరమైంది, భర్త దూరమైతున్నారు, ఎవరు నమ్ముకున్న వాళ్ళు దూరం చేస్తున్నారు, రేపు పొద్దున అప్పు పుట్టట్లేదు, నేను ఎదగలేకపోతున్నాను, సూసైడ్ చేసుకోబోతున్నాను, ఇలా సరే ఈ జీవితం అర్థం కావటం అనుకుంటే జాతకంలో సమస్య కాదు. జాతకం 100 ఏళ్ళు ఉంటుంది. మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారానే ఏర్పడతాయి. అది ఖచ్చితంగా గురువుని సంపాదిస్తే డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం. డాక్టర్ని తర్వాత సంపాదించవచ్చు. హాస్పిటల్కి వెళ్తాం, టెస్ట్ చేయించుకుంటాం, ఏ రోగం రాదు, కానీ సమస్య ఉంటుంది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. చాలా రకాల విద్యలు ఉన్నాయి, అందులో ఏదో జరిగి ఉండొచ్చు. అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి గురువు గారు మీరు కూడా ఉన్నారా అంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం కాబట్టి సంప్రదించవచ్చు. ఏదో సమీప దూరంలో గురువులు అంటే సంతోషం. ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది, జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి. కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే వీరికి పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్రుడి మోఢ్యం ఉన్నా కూడా మన అనిపించినటువంటి విధానం అయితే కనిపిస్తుంది కాబట్టి వీరు పెళ్లి సంబంధం కూర్చుకోవచ్చు, అవుతాయి. ఇక అలానే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే గనక తూర్పు ఉత్తరం నుంచి దిశలో వచ్చేటువంటి అబ్బాయి, అలానే తులారాశిలో పుట్టినటువంటి పురుషుడికి అయితే కనుక తూర్పు దక్షిణం నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధాలు అయితే ఖచ్చితంగా కుదురుతాయి. ఇక ప్రత్యేకించి తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీరికి కూడా అదృష్టం ఎలా ఉంటుంది అంటే కనుక వీరికి అదృష్టము 10వ తారీఖు నుంచి మొదలవుతుంది.
నవంబర్ 10వ తారీఖు నుంచి వీరికి అదృష్టం మొదలవుతూనే ఉంటుంది. అది ఎంతవరకు అంటే నవంబర్ చివరాఖరి వరకు కాదు, డిసెంబర్ చివరాఖరి వరకు కూడా ఉంటుంది అదృష్టం. అంటే దాదాపుగా 50 రోజుల పాటు వీరి అదృష్టం ఉంటుంది. ఎక్కడైనా లోన్స్ రావడం కానీ, గ్రూపుల్లో డబ్బులు రావడం కానీ, ఏదైనా వీరు అనుకున్నటువంటి స్థానానికి పై స్థానానికి ఎదగడానికి తొలి అడుగు వేయడం కానీ, పిల్లలకి సంబంధాలు చూసుకోవడంలో కానీ, లేకపోతే వీరి సంబంధాలు వీరే చూసుకోవడంలో కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటే కూడా లవ్ సక్సెస్ అవడం కానీ, అది అదృష్టమే కదా. అనుకున్నటువంటి లవ్ సక్సెస్. పెళ్ళైన తర్వాత లవ్ చేస్తే కాదమ్మా, కానీ పెళ్లికి ముందు లవ్ చేస్తే మాత్రమే సక్సెస్. అది కూడా పెళ్లి చేసుకుంటానంటే కానీ ఏదో టైంపాస్ కోసం చేస్తా అంటే అది సక్సెస్ అయ్యి నాకు తెలియదు. అవి అట్లా కాదు. వారి లవ్ ఉంది, లవ్ చేసుకుని వాళ్ళతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే 2-3 లవ్లు ఉన్నాయి, 5-6 లవ్లు ఉన్నాయి, అందరంటే ఇష్టం ఉందంటే అది కాదమ్మా, ఆ లవ్లు కాదు. జీవితకాలం కొనసాగించుకోవాలనుకునే లవ్ సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది తులారాశి వారికి, స్త్రీలకైతే. అలానే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఫిబ్రవరి కానీ, ఏప్రిల్ కానీ, అలానే జూలై, ఆగస్టులో, నవంబర్లో పుట్టినటువంటి వారు తులారాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా ఇప్పుడు పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉంది. వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే ఇప్పటివరకు కూడా పెళ్లి ఏజ్ వచ్చి ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ కాలేదు, నా జీవితంలో ఎదగడానికే సరిపోయింది, ఎదుటి వారికి సహాయం చేయడానికే సరిపోయింది, నాకు ఎప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు, బంధువులున్న పట్టించుకోరు, నాకు ఏ ఆర్థిక సమస్యలు లేవు, కాళ్ళు గడపలు దాటట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పెళ్లి చేయడానికి ఎవరన్నా తోడు ఉండాలి కదా, ఇంట్లో పట్టించుకోవట్లేదు, అక్కచెల్లెలు పట్టించుకోవట్లేదు, అన్నదమ్ములు పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు లేరు, ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు, ఒంటరి చేసేశారు అంటే ఈయనకున్నటువంటి మంచి గుణాల వల్ల ఒంటరి అయిపోతారు. ఇలాంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ యొక్క 2020 సంవత్సరంలో రాసి పెట్టుకోవచ్చు, పెళ్లి ఖచ్చితంగా అయింది. ఒక్కసారి పెళ్లి మాత్రమే, మొదటిసారి చేసుకునే వారి పెళ్లి మాత్రం నేను మాట్లాడతా. అది 18 సంవత్సరాలు దాటిన వారికి, 35 సంవత్సరాల లోపున వారికి అయితే ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి అదృష్టం, అవకాశం మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ఇకపోతే కొన్ని ఉంటాయి, ఎంత అదృష్టం బాగున్నా మనం చేసుకునే క్రియలు కూడా ఉంటాయి. ఇంట్లో కూర్చొని గాల్లో దీపం పెట్టి ఎలగమంటే ఎలగదు అది. అట్లానే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు చేసుకుంటేనే అదృష్టం ఉంటుంది. ఇక శత్రు భయం ఏమన్నా వెంటాడుతున్నా గురుగారు? వీళ్ళ ఎదుగుదల ఇప్పుడు చాలా వరకు మంచి ఫలితాలు చూసాం. సో వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేక ఏమన్నా శత్రువుల నుంచి ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఎదిగే వారి చుట్టూతా. ఎందుకంటే ఇప్పుడు శత్రు భయం ఎలా ఉంటుందంటే చెప్తా. ఒక హోటల్ వాడు ఉంటాడు, ఒక కమ్మరి ఉంటాడు, ఒక కుమ్మరి ఉంటాడు, ఒక మంగలి ఉంటారు. వీరు పక్కనే షాప్స్ ఉంటాయి. అన్నదమ్ములు కావచ్చు, బావబంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, పక్కనే షాపులు ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటిలో ఎంతెంత లాభాలు వస్తాయి అబ్బా? ఒక గుడి దగ్గర అడుక్కునే వాళ్ళు 2 ఉంటారు, మెట్ల మీద కూర్చొని ఉంటారు. వారికి ఎంతెంత ఆదాయం వస్తుంది? ఎవరికి వచ్చినా రూపాయో 10 రూపాయలు వేస్తారు కదా, వారికి వేసిన రీకి వేస్తారు, ఒక్కొక్కటి వేరు. కానీ ఒకరు వెళ్తూ వాడికి 1 రూపాయి వేసి ఒకరికి వేయలేదు అనుకోండి, వాళ్ళ మీద వేసేవాడి మీద కోపం ఉండదు, వేయించుకున్న మీద కోపపడతారు. నువ్వు సంపాదించుకున్నావు, నీకు రూపాయి వేసేసింది ఆవిడే, నాకు వేయలేదని చెప్పి వాడి మీద వ్యసనం పడతారు. అంటే వ్యసనం అనేది సహజ గుణం. మానవ జీవితం కొనసాగాలి అంటే వ్యసనం, రంది, చెడు అలవాట్లు సహజ గుణంగా అయిపోయినాయి, తప్పదు. కాబట్టి వ్యసనం అనేది ఏం సంపాదించితే కాదు. నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యసనం ఉంటుంది. అయ్యో ఆ బట్టలు కూడా వేసుకున్నారా వీరు, పంచి పరవణాలు తింటున్నారు, డబ్బు ఖర్చు పెట్టరు, వీడి దగ్గర అప్పులు పాలని తెలియదు, డబ్బులు ఖర్చు పెట్టరు అంటాడు, ఆ ఎద్దు కొంపలో ఉంటారు. ఈ వ్యసన పడేవాళ్ళు సొంత ఇంట్లో ఉంటారు, వాడు రాజభోగం యోగిస్తుంటారు. కానీ ఎదుటివాడి మీద ఉన్నటువంటి వీళ్ళ మీదే వాళ్ళు వ్యసనం చూపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా చెడు అనేది ఉంటుంది, శత్రువులు అనేది ఉంటారు. మనకు తెలియకుండా మన కళ్ళు, మన చెవులు, మన నోరు మన శత్రువులు. కాబట్టి మనం చేసే ప్రతి క్రియలు కూడా దేవుడా నన్ను కాపాడనుకోవాలి, దేవుడా నా నోటి నుంచి మంచి మాటే పలికియాలి, నా కళ్ళు చెడు చూపించకూడదు, నా చెవులు వేరే మాటలు వినకూడదు, నా మనసు నా నిగ్రహంగా ఉండాలి, నా మనసు మైండ్ నా దగ్గరే ఉండాలి, నిగ్రహంగా ఉండాలి అని అనుకోవాలి. తులారాశి వారికి అలా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది. శత్రు భయం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. శత్రువులు అంటే ఒకప్పుడులాగా మనకి ఇంటికి వచ్చి కొట్టడము, గొడవ పెట్టుకోవడము, లేకపోతే నువ్వింతరా అనుకోవడము లాంటి లేవు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో గురువులు చాలా మంది అయిపోయినారు. అబ్బా వారు ఏం చేస్తా ఉన్నారంటే, ఏం పర్లేదు పో నేను చూసుకుంటా అని చెప్పేసి ఎంతమంది డబ్బులు గుంజేసి ఏముంది వారి పోయేది ఉంది, డబ్బులు వస్తే చాలు కదా. అట్లానే వీరు చేసేటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. ఆ క్రియల వల్ల చాలా వరకు జీవితంలో ఇబ్బంది పడేటువంటిది అనుకుంది. అలాంటి వారికి వెళ్ళొద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికి కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి మనకి రోగం రావద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోకూడదు కదా. అందుకనే రోగం రాకుంటే సరిపోద్ది. ఆ రోగం రాకుండా ఉండాలని ప్రికాషన్ తీసుకోవాలి. ఎట్లయినా మన బాడీని ఎలా చూసుకుంటామో మనలో ఉన్నటువంటి చెడుని కూడా అధిగమించుకోవాలి. అంటే ఎవరితో ఏం మాట్లాడకుండా మన పని మనం చేసుకోవాలి. తులారాశి ముఖ్యంగా ఒక పాటించవలసింది, షాడోని కూడా నమ్మకూడదు.
ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు, ఏది కూడా మీకున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే తులారాశి చాలా సెన్సిటివ్ అబ్బా. ఒకసారి మాట పడ్డారు అంటే మళ్ళీ నరాలు పీక్కుంటారు, మొహం కూడా చూడలేకుండా ఉంటారు. అంత కాబట్టి తులారాశి చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వారు ఎవరితో మాట్లాడకుండా వారి పని చేసుకుంటే మంచిది. నాకు తెలిసి మౌనవ్రతం లాంటిది ఏదైనా దీక్ష తీసుకుంటే చాలా మంచిది. నవంబర్లో మరొకటి ఉంది, మర్చిపోయాను. వీరు ఏదైనా దీక్ష తీసుకుంటే కూడా మంచిది. కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఏ మాలనే వేసుకోవచ్చు. ఒక ఆస్వామి అనేది ఏం కాదు, వీరికి ఇష్టదైవానికి ఏదైనా ఉంటే మాలే వేసుకోవాలని ఏం లేదు. ఏదో రకమైనటువంటి దీక్ష తీసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది, కలిసి వస్తుంది. పోతే ఏం కాదు, 11 రోజులు 21 రోజు లేదా 41 రోజు మాల వేసుకుంటాము లేదా దీక్ష తీసుకుంటాము. కానీ దానివల్ల జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, మడిని తిప్పకుండా మాట మీద నిలబడే తత్వం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అవుతుంది. అలానే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే కనుక వారికి మనం అనుకున్నట్టుగా లోన్లు రావటం కానీ, గ్రూప్ లోన్లు రావటం కానీ, అందరూ ఉన్నత శిఖరంలో ఉండటం కానీ, వీరికి స్కూళ్ళు కాలేజీ నిర్మించుకోవడం కానీ, ఇన్స్టిట్యూట్స్ నిర్మించడం కానీ, బుక్ స్టాల్స్ లాంటివి నిర్మించుకోవడం కానీ, జిరాక్స్ షాపు లాంటివి నిర్మించుకోవడం కానీ చేసుకుంటే కనుక కొరియర్ సెంటర్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. కొత్తగా చేసుకోవాల్సినటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే, అది తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రత్యేకత. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక విశేషంగా గురుగారు, ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే మెజారిటీగా మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, మా భర్త సరిగ్గా లేడు, భార్య సరిగ్గా లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మంచి రెస్పాన్స్ కూడా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? తులారాశి అనగానే శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉంటారబ్బా. ఎందుకంటే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చూడటానికి చాకచక్యంగాను, చూడటానికి అమాయకంగాను, చూడడానికి అందంగాను ఉంటారు. శుక్రుడు ఎంత అందంగా ఉంటారు మీకు తెలుసుంటే కనుక ఎంతో అందంగా ఉంటారు. వీరు చూడటానికి ఆకర్షవంతంగా ఉంటారు. నల్లగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, చామచాగా ఉన్నారా, ఎత్తుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా కాదిక. తులారాశిలో పుట్టడమే అదృష్టం. వాళ్ళకి ఏంటంటే ఆ ఫేసు కవళికలు కానీ, ఆ ఒక లక్షణం కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఆకర్షణ చూపిస్తారన్నమాట. నిద్రపోయి లేచినా పడుకున్నప్పుడైనా సరే వీరి నుంచి తిట్లున్నా కూడా ఆకర్షవంతంగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది, వినసొంపుగా ఉంటాయి ఈ తులారాశి వాళ్ళే. కాబట్టి వీరికి ఉండకపోవచ్చు, కానీ వీరిని లాగుతారు, ఉచ్చులోకి లాగేస్తాడు. ఊపిలో దిగినోడు ఊరుకుంటాడా, మంచోడు కూడా లాగేస్తాడు. నన్ను కాపాడరా బాబా అండో, నాతో పాటు వీడి కూడా దిగాలనుకుంటాడు. కాబట్టి నేను పోయినా పర్లేదు, నాతో పాటు వాడు కూడా రావాలన్నమాట. అలానే ఈ తులారాశి వారికి ఏంటంటే అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వీళ్ళని లాగొచ్చు, ఇట్టే లాగొచ్చు. తులారాశిలో ఏంటంటే ఈజీగా పడిపోతారు. తులారాశి వాళ్ళు ఈజీగా పడిపోతారు. ఎవరైనా నుంచి ట్రై చేసేయండి, వారి యొక్క అదృష్టం జాతకం తులారాశి కనుక్కొని ఎవరైనా లైన్ వేయచ్చు. అంటే తులారాశి వారికి అంత అవకాశం ఉండదు. తులారాశి వారికి ఎప్పుడు కూడా మంచి చేయాలనే తత్వం ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళ మంచితనానికి, వీరి చాకచక్యానికి, వీరి యొక్క సలహా ఇచ్చేదాని పద్ధతికి, వీరి యొక్క మంచి గుణానికి, వీరు చేసే దాన ధర్మాలకి ఖచ్చితంగా ఎదుటివారు వీళ్ళకి మూడవుతారు, దాసోహం అవుతారు. మూడు కూడా కాదు, దాసోహం అయిపోతారు. ఇలాంటి వారు నా పక్కన ఉంటే నేను ఎదుగుతా, ఇలాంటి వారు నా వెనకుంటే నేను ఎదుగుతా, నా పక్కన వీరుంటే వీరిని ఖచ్చితంగా నమ్మొచ్చు అనుకునేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. నమ్మకస్తులు దొరకట్లా. అందులో తులారాశి వారు అంటే నమ్మకస్తులు. కాబట్టి వీళ్ళని లాగేసే తత్వం ఉంటుంది. కాబట్టి తత్వం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికి లైన్ అయ్యాం, వారు వేసి మనం లాగుతారు ఉచ్చులు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తులారాశి వారి మాసంలో. ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి? తులారాశి వారికి పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఏంటంటే వీరిని లాగే తత్వం ఎక్కువ ఉంటుంది. అలానే వీరి జీవితంలో ఎదగాలంటే వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్ని కూడా వీరికి ఎక్కువ. దాని తగ్గ కాలసర్పదోషం, నాగదోషం, కుజుదోషం, దాంతోపాటు పితృ శాపాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి మామూలుగా. కానీ ఇవన్నీ కూడా తీర్చుకునేదానికి అదృష్టం, అవకాశం కూడా మనకి లేనున్న పడలేదు. వారికి సమీప దూరంలో ఎక్కడైనా వాగు, చెరువు, కుంట, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా అక్కడ పెద్దలు చేసిన కార్యక్రమాలు ఉంటే నిర్వర్తించుకుంటే కనుక వీరికి అదృష్టాలు, నేను చెప్పినటువంటి అదృష్టాలు ఏవవుతున్నాయో అవి ఖచ్చితంగా వీరికి వశమైపోతాయి. దానితో పాటు మన దగ్గర కొన్ని రకాల వస్తువులు అందరికీ తెలిసినవి, మనం ఎంతవరకు వస్తువులు ఇస్తాము, దానివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు అని కూడా అందరూ తెలిసిన విషయమే. దాంతోపాటు మన పరీక్షల కోసం అయితే అది కిరాణా షాపు లేకపోతే పచారీ షాప్ అయితే లేదు, మనకి ఫ్యాన్సీ షాపులు కూడా ఏం లేవు. మనకి ప్రజల కోసం ఎక్కడో గురువు దగ్గరికి వెళ్తే కనుక లక్షల రూపాయలు పోతుంది, పని అవుతుందో లేదో తెలియదు. కానీ మనము వస్తువులు ఇచ్చేసి దాంట్లో మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాల వస్తువులు అనేది వారి వద్దకి చేర్చడం జరుగుతోంది. దానికి వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి
వస్తూ ఉంటుంది, మంత్రోచ్చారణ చేస్తూ ఉంటుంది. కానీ బట్టి దానికి వారికి మంచి జరిగేదానికి చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా మనకి ఇది అత్తర్ సెంట్ అంటారు. ఈ సెంటు వారు అప్లై చేసుకోవడం వలన తులారాశి వారు ఎవరైనా అప్లై చేసుకొని మంత్రం చేస్తూ ఉంటుంది. వారి సమస్యను బట్టి ఎక్కడైనా డబ్బు రావాలన్న వస్తాం, కొత్తగా ఏదైనా వనరులు కావాలంటే సృష్టించడం, అలానే దరిద్రం మనకన్నా ముందు వెళ్తుందంటే ఇలాంటి రాస్తే కనుక మన జోలు ఎవరు పట్టించుకోకపోవడం కానివ్వండి, చెడు మనకేదో చేద్దాం అనిపించడం కూడా తగ్గిపోతుంది. అందుకని సెంట్ అప్లై చేసుకుని చాలా మంచి జరుగుతుంది. దీంతో పాటు షాంపూ, ఈ షాంపూ ఎవరైనా మనకు తెలియకుండా మనం లాగాలని చూసి, మనం ఇందా మాట్లాడుకున్నాం లాగుతారని చెప్పి, అలాంటి లాగాలి వాడు ఉచ్చులోకి లాగాలని చెప్పి చూసి మన మీద ఎవరైనా మందు ప్రయోగం చేశారు, మరుగు మందు పెట్టేశారు అనుకుంటే కనుక షాంపూతో తలస్నానం చేస్తే మనకు బాడీ మీద పెట్టినటువంటి మరుగు మందు, తల మీద రాసినటువంటి మరుగు మందు అంతా కూడా పోతుంది. దీంతో పాటు హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ బాడీకి మన తలకి రాసుకోవడం వలన, ఈ హెయిర్ ఆయిల్ తలకి రాసుకుంటే కనుక మనకి తలకి ఏదైనా పెట్టుండి బ్రెయిన్ పని చేయకుండా ఒకటే ఆలోచన, నాకు వాడే కావాలి, నాకు ఆమె కావాలనుకుంటే ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన పోతుంది, మన జీవితం కొనసాగుతుంది. పెళ్ళైనా కూడా చాలా మంది ఆ అబ్బాయి కావాలని చెప్పేసి అని మందులు పెట్టి మార్చుకుంటున్నారు. అబ్బాయి రోజుల్లో అమ్మాయి కావాలని చెప్పి ఆ మందులు పెట్టి పెళ్ళైన వాళ్ళు కూడా మార్చేస్తున్నారు. ఆస్తులకి లేకపోతే వాళ్ళు ఉంటే నా జీవితం బాగుపడుద్ది, నాకు వాళ్ళు ఇష్టం అని చెప్పేసి అని వాళ్ళకి పెళ్ళైందో బాధ్యత ఉంది, పిల్లలు ఉన్నారని లేకుండా ఎదుటి వారి స్వార్థం కోసం లాగేస్తూ ఉన్నారు మందులు పెట్టేసి. అట్లాంటి వారందరికి కూడా ఇలాంటి హెయిర్ ఆయిల్ రాసుకోవడం వలన ఖచ్చితంగా వారికి మంచి జరుగుతూ ఉంది. దాంతోపాటు అష్టదిబ్బందుల ముడుపు, ఈ యొక్క ఎవరైనా ఆల్రెడీ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి చేయించి వాళ్ళు బాధపడుతున్నారు, నాకు ఏ పని అవ్వట్లేదు, ముందుకెళ్ళలేకపోతున్నాను, కాళ్ళు గడపలు దాటట్లేదు అనుకున్న వారందరికీ కూడా ఈ అష్టదిబ్బందుల ముడుపు వాటర్లో వేసి కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో కనుక వేసుకొని చేసినట్టు కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది. దాంతోపాటు రాజకీయంలో ఎదగాలి, బిజినెస్గా ఎదగాలి, నేను సినీ ఫీల్డ్లో ఎదగాలి, నేను ఉన్నత శిఖరానికి చేరుకోవాలి, నేను ఉన్నా లేకపోయినా నా స్టాచ్యూ రోడ్డు మీద ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఉంగరం చేయించుకొని, నేను ఉంగరం కూడా చేయించి నేనే ఇస్తాను. వారి సమస్యను బట్టి కలర్ స్టోన్ ఉంటుంది, వారి సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి. దీని కనుక ఆ ఉంగరం కనుక ఇస్తే వారికి ఎవ్వరు కూడా సీఎం అయినా పిఎం అయినా సరే చిటికలో దూరం అయిపోతారు. వీరికి చెడు చేయాలి అనుకున్న వారందరూ కూడా దూరం అవుతారు. ఖచ్చితంగా చెప్తున్నా, వీరు ఎదిగేదానికి అడ్డం అనేది ఎవరు రారు ఈ ఉంగరం వల్ల. అలాంటిది మనకి ఇవే కాకుండా ఎవరైనా హిప్నటైజింగ్ చేసేసారు, నాకు ఏం అర్థం కావట్లేదు, నా బాడీ అంతా ఆ స్కిన్ ప్రాబ్లం కూడా వచ్చేసిందండి, మొహం మారిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, నాకేదో చెడు జరుగుతుందన్నకి ఈ యొక్క సోపు అప్లై చేసుకోవడం వల్ల వారికి జరిగినటువంటి అన్నీ కూడా పోయేసి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనితో పాటు ఈ యొక్క కాటుక, ఈ ఆరవళి కాటుక మనం అప్లై చేసుకున్న పిల్లలు, పెద్దలు, ముసలివారు, పెద్దవారు, ఆడవారు, మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మగవారైతే కనుక కాలికి తలకి రాసుకోవాలి. ఆ కాటుక రాసుకోవడం వల్ల మనకి చెల్లి దిష్టి దోషాలు అన్నీ కూడా దగ్గర అవ్వకుండా ఉంటాయి. పిల్లలకి నేలపాటుతనం కానీ, ఏడవటం కానీ, అన్నం తినకపోవడం, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాటుక. ఇకపోతే రోజ్ వాటర్ మన ఫేస్కి వాష్ చేసుకోవడానికి చేసుకున్నట్టయితే కనుక మన మీద ఎవరైనా కన్ను పడ్డా కూడా అంతటితో పటాపంచలేకపోతుంది. ఎవరైనా చెడు దృష్టి మనల్ని చూస్తే కూడా మన వైపు రాకుండా ఉండేందుకు ఈ యొక్క రోజ్ వాటర్ మన ఫుడ్లో వేసుకుంటే, ఫుడ్లో లోపల ఏదైనా ఇంగ్రీడియంట్స్, లోపల ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, స్టిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంత్రోచ్చారణ చేసింది కదా, ఇది తగ్గిపోతుంది. ఒబిసిటీ, ఎసిడిటీ అన్నీ పోతాయి రోజ్ వాటర్తో ఫుడ్ తింటే. అది మనం ఇచ్చేది, వాడుకునేది కాదు. అదొకటి. తర్వాత సాంబ్రాణి, ఈ యొక్క సాంబ్రాన్ని ఇంట్లో వేసుకున్నట్టయితే కనుక ఇంట్లో ఉన్నట్టు నెగిటివిటీ అంతా కూడా తొలగిపోయేసి అన్ని రకాల వీరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పాజిటివిటీ ఏర్పడేసి అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అనురాగం అన్నీ కూడా ఏర్పడతాయి. అంత బాగుంటుంది, ఉమ్మడి కుటుంబంలా ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మనకి వైజయంతి మాల, ఈ వైజయంతి మాల భార్యాభర్తలు, పిల్లల మధ్యన ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా సమపాలలో ఉంచేలా చేస్తుంది. దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా దగ్గరేదానికి ఇది సహకరిస్తుంది. దీనితో పాటు తులసిమాల, నేను స్ట్రెస్ ఫీల్లో ఉన్నాను, ఆ దైవ అనుగ్రహం కావాలి, నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా ఆందోళన, చికాకు ఉంటుంది, నాకు ఏదైనా మంచి చూడండి అంటే కనుక తులసిమాల నేను సజెస్ట్ చేస్తా. తులసిమాల ధరించడంలో అన్ని మంచి జరుగుతుంది. దీంతో పాటు స్ఫటికమాల, ఎవరికైనా జాబ్ రావట్లేదు, బిజినెస్లో గ్రోతింగ్ లేదు, నాకు ఎవరో టెన్షన్ పెట్టేస్తున్నారు, చికాకు పెడుతున్నారు, అప్పులు పాలైపోయినా, ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటే ఆరోగ్యం కాదు, అంతా బాగుండడానికి ఈ యొక్క స్ఫటికమాల ధరించుకోవచ్చు. దీంతో పాటు మన బ్రాండ్ ఇది కియామాల. ఈ కియామాల దిష్టి దోషాలు పోతే పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు అందరూ ధరించుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వనరులు అన్ని కూడా సృష్టించబడతాయి ఈ యొక్క మాలతో. దీంతో పాటు మాయాజల్, ఈ మాయాజలు వ్యాపార సంస్థలు నింపుకున్నట్టయితే కనుక ఈ మాయాజల వల్ల దిష్టి దోషాలు వ్యాపారానికి లేకుండా ఉంటాయి. అలానే ఇంట్లో ఏదన్నా దెయ్యం, భూతం, పిచాచి ఉంది, ఇంట్లో నెగిటివిటీ ఉందంటే ఈ యొక్క అష్టదిబ్బందుల ముడుపు మన సింహద్వారాన్ని కట్టుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. ఇంకా వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి ప్రతి ఒక్కరికి. అలానే వీటితో పాటు దేవుని అనుగ్రహంతో పాటు మనం నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. తులారాశి ప్రతిరోజు పారాయణ చేయవలసినటువంటి నెంబర్ 2754 654 2754 654.
654 ఈ నెంబర్ని కనుక 190 టైమ్స్ అంటే 190 సార్లు పారాయణించారు. చేతిలో డ్రై ఫుడ్ కానీ వాటర్ కానీ పెట్టుకొని పారాయణించేసి అవి భుజించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి అయితే కలుగుతుంది. దీంతో పాటు దేవుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది కూడా వీరికి కావాలి. కాబట్టి ఎక్కడైనా వీరి సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు ఉన్నట్టయితే కనుక ఆ రావి చెట్టు వేప చెట్టుకి 3 చెంబులు నీళ్లు పట్టిక బెల్లం కానీ పట్టిక బెల్లము అలానే తేనె అలానే వీరికి పన్నీరు అలానే కుంకుమ పువ్వు ఈ 4 కూడా అందులో నింపేసి ఆ పరిధిలో పాదిలో కనుక నీళ్లు పోసేసి ఆ ఆకు తీసుకొచ్చుకొని నీళ్లలో వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే వీరికి హెల్త్ ప్రాబ్లం కుదిరిపడుతుంది, స్కిన్ ప్రాబ్లం కుదిరిపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా వీరికి పటాపంచలేకపోతాయి. ఇన్ని రకాల పరిహారాలు కూడా చెప్పాం తులారాశి వారి కోసం. ఇక ఇందులో ఏ ఒకటి చేసుకున్నా కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇంకా దోషాలు పోవట్లేదు, పితృదోషం ఉన్నాయి అంటే కనుక 56 రూపాయలు మనీ తీసుకొని వీరికి వీరే దిష్టి తీసేసుకొని ఇండియన్ మనీ రూపీస్లో తీసుకొని వీరికి వీరే 7 టైమ్స్ క్లాక్ వైజ్గా ఏదో టైంలో ఏదో ఒక రోజు అయినా తీసుకోవచ్చు. అలా తీసినటువంటి డబ్బులతో ఏదైనా బిస్కెట్లు కానీ ఏదైనా స్వీట్ హార్డ్ కొనేసి ఎవరైనా అడుక్కునే వాళ్ళకి అవన్నీ కూడా పంచిపెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. తొలి అడుగు వీరు సంపాదించుకునే దాంట్లో తొలి అడుగు అయితే నవంబర్ మాసం 2000 సంవత్సరంలో ఖచ్చితంగా గ్రీన్ సిగ్నేచర్ చేసి పెన్ను కొనుక్కోండి. ఒకరు గ్రీన్ సిగ్నేచర్ చేయాలి అంటే ఉన్నతమైనటువంటి వీరికి వైట్ కాలర్ జాబ్ రావాలి అని అర్థం. ఆ ప్రయత్నం మీరు చేయండి, గోల్కి రీచ్ అవుతారు. గోల్ ఒకటికే చూడండి, ఆ గోల్ కింద ఉన్న పెట్టుంది పెట్ట కన్నుంది కాదు, ఆ చెట్టు కింద ఒక అమ్మాయి ఉంది, చెట్టు కింద ఒక అబ్బాయి ఉన్నాడు కాదు. మనకి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని చూస్తే కనుక రాళ్ళు రప్పలు కుంటలు ఏర్లు ఏదైనా సరే తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, బురదైనా తొక్కుంటూ వెళ్ళిపోవాలి. గోల్కి మాత్రమే క్యాచ్ అవ్వాలనుకుంటే ఈ నవంబర్ మాసంలో కనుక ప్రయత్నం చేస్తే ఒక దేవుడి దగ్గర ఎక్కడైనా ఇష్టదేవుని దగ్గర దీపారాయణ చేయండి, మట్టి ప్రమిదిలో 2 దీపారాయణ చేసుకుని ఆ గోల్కి రీచ్ అవ్వండి. ఖచ్చితంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో నుంచి ఏదైనా పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరికాయ సింహద్వారం దగ్గర కొట్టేసి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఆ పనిలో కొనసాగించుకొని రండి, సాధించుకొని వస్తారు. రోడ్డు కాంట్రాక్టర్ పనులు కూడా వీళ్ళకి వచ్చేలా ఉన్నాయి. తులారాశి వారి అదృష్టం ఏ ఒక్క అదృష్టం వచ్చినా సరే గురువు గారికి దక్షిణ ఇవ్వాల్సిందే. గురువు గారు అంటే నేనే, మళ్ళీ అక్కడ ఇక్కడ ఇవ్వడానికి బాగోదు. గురువు గారికి దక్షిణ ఖచ్చితంగా పంపించండి. ఇది ఒక తులారాశి వరకు అదృష్టం. సో ఓవరాల్గా తులారాశి వారి పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.